హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. సండే ఎపిసోడ్ తో బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో తేలిపోబోతుందా? ఎందుకంటే ఆడియన్స్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళ దృష్టిలో ఎవరు విన్నర్ అని చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్ తో క్లియర్ కట్ గా విన్నర్ ఎవరు అనేది అర్థమవుతుందా మనకు, అలాగే ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుందా? సో ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ ఏముంది, అలాగే చివరగా ఎవరు మిగిలారు, డబుల్ ఎలిమినేషన్ అన్నారు కదా, నిన్న ఆల్రెడీ రాము ఎలిమినేట్ అయ్యాడు, ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే దివ్య నిఖితకు నాగార్జున గారు క్లాస్ పీకడం జరిగింది, అలాగే కళ్యాణ్ ని బాగా పోవడం జరిగింది, అలాగే విన్నర్ రేస్ కోల్పోయినటువంటి ఇమాన్యుయల్ కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల విషయంలో మాత్రము విన్నర్ మెటీరియల్ లోపల ఉన్నాడు. అలాగే టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరుంటారో, అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి 10th వీక్ నామినేషన్లు ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉందనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరిగే ఎపిసోడ్ తో విన్నర్ ఎవరో తేలిపోబోతుందా అంటే 100% ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరితోటి మీ దృష్టిలో విన్నర్ ఎవరు అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ తనుజకు, అలాగే మన డిమాండ్ పవన్ కి, అలాగే ఇమాన్యుయల్ కు పెట్టడం జరిగింది. ఇక్కడ కళ్యాణ్ పేరు ఎవరు చెప్పలేరు. అదే ఎందుకు చెప్పలేరు అంటే బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్ల దృష్టిలో ఓన్లీ తనుజ, అలాగే కళ్యాణ్, తనుజ, అలాగే డిమాండ్ పవన్, అలాగే ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. చూసే ఆడియన్స్ అందరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇమాన్యుయల్ విన్నింగ్ రేజ్ లో లేడు, అలాగే డిమాండ్ పవన్ విన్నింగ్ రేజ్ లో లేడు. ఇక్కడ విన్నింగ్ రేజ్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే ఓన్లీ ది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే మన తనుజ, అంటే కళ్యాణ్ పడాలా, తనుజ, వీళ్ళిద్దరు మాత్రమే విన్నింగ్ రేజ్ లో ఉన్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల దృష్టిలో విన్నింగ్ రేజ్ లో ఉన్నది ఎవరు? తనుజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగతా ఎవరు విన్నింగ్ రేజ్ లో లేరు. సో ఈ ఎపిసోడ్ బట్టి క్లియర్ కట్ గా మనకు అర్థమైంది ఏంటంటే ఆడియన్స్ దృష్టిలో విన్నర్లు వేరే వాళ్ళు ఉన్నారు, కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల విషయంలో వేరే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ క్లియర్ కట్ గా ఆడియన్స్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫ్యామిలీ వీక్ ఉంటుంది కదా, ఆ వీక్ లో ఫ్యామిలీ పర్సన్స్ వచ్చి నీ టాప్ 5 ఎవరు అని పెడతారు వాళ్ళు, 1 2 3 4 5. అప్పుడు కళ్యాణ్ పడాలా టాప్ 5 లో, అంటే టాప్ 1 ప్లేస్ లో ఉంటాడు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. అలాగే ఫ్యామిలీ పర్సన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు టాప్ లో ఉన్నారని చెప్పి వాళ్ళకి చెప్తారు కదా, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కళ్యాణ్ పడాల ఓటింగ్ గురించి. అంతవరకు కళ్యాణ్ పడాల టాప్ లో లేడని అందరు అనుకుంటారు, బట్ వాళ్ళు అనుకోవడం తప్పులేదు. బట్ చూసే ఆడియన్స్ మొత్తము 100% కళ్యాణ్ పడాల కూడా విన్నింగ్ రేజ్ లో ఉన్నాడు. ఓన్లీ టాప్ 1 టాప్ 2 అంటే 1 2 పొజిషన్ లో మాత్రం ఉన్నారు. సో 1 పొజిషన్ లో తనుజ కొనసాగుతుంది, కొన్నిసార్లు కళ్యాణ్ పడాల కొనసాగుతుందో, కానీ 100% విన్నింగ్ రేజ్ అనేది కళ్యాణ్ పడాల అలాగే తనుజ వీళ్ళిద్దరి మధ్యలో ఉండబోతుంది. గంటాపదంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇమాన్యుయల్ కు అంత మంచి పేరు ఆడియన్స్ లో లేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ మొత్తం కన్నింగ్ గేమ్ ఆడతాడు, ఇమాన్యుయల్ మొత్తం సేఫ్ గేమ్ ఆడతాడు, ఇమాన్యుయల్ మొత్తము తన కోసం తను గేమ్ ఆడతాడు, ఎదుటి వారి గురించి ఆలోచించాడు, మొత్తం చాలా కన్నింగ్ గేమ్ ఆడతాడు. అలాగే నామినేషన్లకు రాకుండా తప్పించుక తిరుగుతున్నాడు. ఇవన్నీ ఒక విన్నర్ కు ఉన్నటువంటి క్వాలిటీస్ అని కావు. సో అందుకోసము విన్నర్ నేజ్ నుంచి ఇమాన్యుయల్ తప్పుకున్నాడు. అలాగే సేవింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే నిన్న ఆల్రెడీ రాము ఎలిమినేషన్ అయిన తర్వాత ఈరోజు సుమన్, తనుజ, సంజన వీళ్ళు ముగ్గురు సేవ్ అవుతారు. సేవ్ అయిన తర్వాత ఫైనల్ గా బర్ని గారు అలాగే సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే ట్రైన్ ఎవరి ముందరైతే నిలబడుతుందో వాళ్ళు సేవ్ అవుతారు, ఎవరి దగ్గర అయితే నిలబడరో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఆ విధంగా బర్ని గారు సేవ్ అవుతారు, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ అనేది జరిగింది. ఒకరి రాము, ఒకరు సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కలిపి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇక్కడ గోల్డెన్ బజర్ వాడతావా అని చెప్పి తనుజ అడగడం జరుగుతుంది. సో తనుజ ఆలోచించి లేదు సార్ నేను వాడను, ఆడియన్స్ ఓటింగ్ కి నేను వాల్యూ ఇస్తాను అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడు, బర్ని గారు సేవ్ అవుతారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అలాగే నెక్స్ట్ వీక్ నామినేషన్ లోకి ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉందంటే 100% కళ్యాణ్ పడాలా, అలాగే దివ్య నిఖిత, అలాగే తనుజ, అలాగే నిఖిల్, అలాగే మన సంజన గారు, అలాగే వస్తే డిమాండ్ పవన్ అన్న, రీతు చౌదరి
వీళ్ళ 7 మెంబర్స్ లోనే నామినేషన్ ఉందని చెప్పి మనకే తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ నామినేషన్లు జరుగుతున్నాయి. సో మనకు కొద్దిసేపట్లో అంటే మనకు 1 or 2 hours లోపల నామినేషన్ లిస్ట్ అయితే వస్తుంది. ఆ నామినేషన్ లిస్ట్ రాగానే నెక్స్ట్ వీడియో చేసి మీకు చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. మీరు దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ లో రాకన్నా ముందే మీకు తెలుస్తుంది. కాబట్టి అలాగే ఈ కొత్త యూట్యూబర్ ని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. నా పాత యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయింది. ఇది కొత్త యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.